ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా ఆక్షన్ అయితే నిన్న పూర్తయింది. 2 రోజులుగా ఆదివారం సోమవారం జరిగిన ఈ మెగా ఆక్షన్లో చాలామంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. కొంతమంది ప్లేయర్లు అన్సోల్డ్గా కూడా మిగిలిపోయారు. అందులో చాలా పెద్ద పెద్ద పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఈ ఆక్షన్ ముగిసిన తర్వాత మరి ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం వీక్గా ఉంది, ఇలా అన్ని టీమ్స్ గురించి ఈరోజు మనతో మాట్లాడేందుకు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో పట్టున్నారు. సార్తో మాట్లాడి ఐపీఎల్ టీమ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎంత వీక్గా ఉన్నాయి అనే విషయాన్ని మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్తే భాష. సార్ ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఆక్షన్ చూసుంటారు 2 రోజులు. 2 రోజులు చాలా లాంగ్ పీరియడ్ జరిగింది ఆక్షన్. చాలా దాంట్లో డ్రామా ఉంది, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. కొంతమంది బిగ్ నేమ్స్ అన్సోల్డ్ అయినాయి. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్టే లాట్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఇన్ ఆక్షన్. నార్మల్గా మెగా ఆక్షన్లో అంత ప్రైజ్ రాదు అనుకున్నాం సార్. మినీ ఆక్షన్లోనే హ్యూజ్ ప్రైజెస్ వస్తాయి, కానీ ఈ మెగా ఆక్షన్లో ఐపీఎల్ చరిత్రలోనే రికార్డులన్నీ బద్దలయ్యాయి సార్. దాని గురించి మీరేమంటారు? ఎందుకు అంత పెద్ద పెద్ద అమౌంట్ పెట్టాల్సి వచ్చింది? దానికి సింపుల్ రీజన్ ఏంటంటే, మామూలుగా మెగా ఆక్షన్ అంటే ఇంపార్టెంట్ ఇండియన్ ప్లేయర్స్, స్టార్ ఇండియన్ ప్లేయర్స్ని ఎవరు రిలీజ్ చేయరు. వాళ్ళే అట్టే పెట్టుకుంటారు, పర్ఫార్మర్స్ కూడా వాళ్ళు. కానీ ఈసారి చాలా సర్ప్రైజింగ్గా 3 క్యాప్టెన్స్ బయటకు వచ్చారు, ఇంక్లూడింగ్ ఐపీఎల్ విన్నింగ్ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చాడు, రిషబ్ పంత్ వచ్చాడు, అలాగే కేఎల్ రాహుల్ వచ్చాడు. సో ఇలాంటి ప్లేయర్స్ రావడం వల్ల చాలా టీమ్స్కి క్యాప్టెన్స్ అవసరం ఉన్నారు, కీపర్స్, దాంట్లో 2 కీపర్స్ కూడా ఉన్నారు. సో అందుకని మనం ముందే ఎక్స్పెక్ట్ చేసాం అనమాట, వీళ్ళకి పెద్ద అమౌంట్స్ వెళ్తాయి. కొంతమంది ప్లేయర్స్ చాలా పెద్ద అమౌంట్స్ వెళ్తాయి, కొన్ని టీమ్స్ దగ్గర కూడా చాలా హెవీ అమౌంట్ ఉంది. అలాగే అయింది. దానివల్ల ఏమైందంటే, కొంతమంది మెగా ఆక్షన్లో కొంతమంది ప్లేయర్స్ 20 crores అబోవ్ వెళ్ళేసరికి ఎవరైతే ఆ పర్చేజ్ చేసారో వాళ్ళ దగ్గర కొంచెం పర్స్ టైట్ అయిపోయింది. సో ఓవరాల్గా మనకి సెకండ్ డేకి వచ్చేసరికి ఎవరి దగ్గర సరైన డబ్బులు లేవు. ఫస్ట్ డే చాలా ధారాళంగా, చాలా దుబారాగా ఖర్చు పెట్టారు. సెకండ్ డే ఏంటంటే చాలా ఆచితూచి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఆక్షన్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆర్సీబీ గురించి బాగా చర్చ నడుస్తూ ఉంది సార్. ఆక్షన్ సరిగ్గా చేయలేదు, ఈసారి కూడా ఈ సాలా కప్ నమ్మదే అనేది ఒక స్లోగన్లానే ఉండిపోయిద్ది అనే ట్రోలింగ్ అయితే బాగా జరుగుతుంది ఆర్సీబీ మీద. సో ఓవరాల్గా ఆక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఆర్సీబీ టీం ఎలా ఉంది సార్? దానిపైన మీ విశ్లేషణ ఏంటి? ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ ఒక టీం అనుకుంటారు, మీరు నేను కూడా అనుకుంటాం వీళ్ళని తీసుకుంటే బాగుంటుంది. కానీ వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటే వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్లేయర్ గురించి వాళ్ళకి క్షుణ్ణంగా తెలుస్తుంది. సో దానివల్ల మనం అనుకున్న సోషల్ మీడియా ఆధారంగా టీంలు ఎప్పుడు సెలెక్ట్ కారు. బట్ ఓవరాల్ కొంత డిసప్పాయింట్మెంట్ నాకు ఎందుకు అనిపించిందంటే, పర్టికులర్లీ విత్ రిగార్డ్ టు యూజీ చాహల్ అక్కడ చిన్నస్వామి స్టేడియంలో సక్సెస్ అయిన ఏకైక స్పిన్నర్. గే స్పిన్నర్ కూడా చిన్నస్వామిలో సరైన బౌలింగ్ చేసిన పరిస్థితి లేదు. ఎవరు కూడా ఎవ్రీబడి గోస్ ఫర్ రన్స్. స్పిన్నర్స్కి చాలా పీడకల్ లాంటిది. కానీ యూజీ చాహల్ హ్యాడ్ ఏ వండర్ఫుల్ రికార్డ్ ఇన్ చిన్నస్వామి. లాస్ట్ ఆక్షన్లో వాళ్ళు హసరంగాకి వెళ్ళి ముందు హసరంగా వచ్చాడు ఆక్షన్లో, అందుకని చహల్ని తీసుకోలేకపోయాను, తప్పని చేసామన్నట్టుగా అన్నారు. కానీ ఈసారి చహల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిన రియలైజేషన్ వాళ్ళకి ఉంది, అమౌంట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సెకండ్ లార్జెస్ట్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది. అయినా చహల్ని వదిలేసుకోవడం నిజంగా చాలా సర్ప్రైజింగ్. సరైన స్పిన్నర్ లేడు ఇప్పుడు ఆ టీంలో. తీసుకున్న వాళ్ళు ఆల్రౌండర్స్ తీసుకున్నారు, లేకపోతే కొంచెం రూకీ స్పిన్నర్స్, పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు తీసుకున్నారు తప్ప సరైన స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అదొకటి. రెండోది, విల్ జాక్స్ లాస్ట్ సీజన్లో ఆర్సీబీ ఫస్ట్ హాఫ్లో కాస్త తడబడింది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే విల్ జాక్స్కి ఛాన్స్ ఇవ్వడం మొదలుపెట్టారో, అతను ఒక ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడడం, ఎక్స్ ఫ్యాక్టర్ లాగా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడం, ఒక సెంచరీ కూడా చేశారు. సెంచరీలో అవుట్ స్కోర్డ్ విరాట్ కోహ్లీ. అవును సార్. సో విరాట్ కోహ్లీ అక్కడ నాన్ స్ట్రైక్లో ఉండి అట్లా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అతను. అలాంటి ప్లేయర్ని ఆర్టీఎం ఎందుకు యూజ్ చేయలేదు అనేది అర్థం కాలేదు. దానికి దే హ్యావ్ టు ఆన్సర్ దిస్. ఎందుకంటే ఆర్సీబీకి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్కి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి, ఎందుకు మీరు విల్ జాక్సన్ తీసుకోలేదు అంటే. ముందే లియామ్ లివింగ్స్టన్ తీసుకున్నాము, అందుకని తీసుకోలేదు, సిమిలర్ స్కిల్ సెట్ అంటే. మళ్ళీ హసరంగా చహల్ విషయంలో చేసిన అదే తప్పు రిపీట్ చేసినట్టు అవుతుంది కదా. సో విల్ జాక్స్ కోసం మీరు ఫస్ట్ డే రోజున ఆర్సీబీ సరిగ్గా పర్చేజ్ చేయలేదు, 30 కోట్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సెకండ్ డే రోజున ఎందుకు ఉంచుకున్నారంటే విల్ జాక్స్ కోసం అని మనం అనుకున్నాం, కానీ చాలా సర్ప్రైజింగ్గా వెళ్ళారు. అలాగే భువనేశ్వర్ కుమార్ నో డౌట్ ఐపీఎల్ లెజెండ్. అతను పవర్ ప్లేలో అతను తీసిన వికెట్లు, నెంబర్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నారు, కానీ
ఆ స్కిల్, అతనుకున్న అద్భుతమైన స్కిల్ టు బౌల్ విత్ ద న్యూ బాల్ చాలా అరుదుగా చూస్తాం. ట్రెంట్ బోల్ట్, భువనేశ్వర్ కుమార్ కనిపిస్తారు మనకి న్యూ బాల్తో పవర్ ప్లేలో వికెట్స్ తీసి స్వింగ్ చేస్తారు. న్యూ బాల్తో మీకు కనీసం ఒక ఓపెనర్ని అవుట్ చేస్తారని నా ధీమా ఉంటుంది. కానీ ఆఫ్ లేట్ అతని ప్రావెస్ కొంచెం ఆన్ ద డిక్లైన్. మీరు లాస్ట్ సీజన్ ఫిగర్స్, నాకు కరెక్ట్ ఫిగర్స్ నాకు లేవు, కానీ లాస్ట్ సీజన్ హీ ప్లేడ్ ఫర్ సన్ రైజర్స్ 14-15 మ్యాచెస్ ఆడాడు. దాంట్లో తీసుకున్న వికెట్లు 7-8 వికెట్లే ఉన్నాయి. సో వికెట్ టేకింగ్ తగ్గిపోయింది. డెత్లో హీస్ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. అతని ఎకానమీ చాలా హైగా ఉంది. మీరు అనొచ్చు లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ పిచ్లు చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఎవ్రీబడి వెంట్ ఫర్ రన్స్. బట్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ చిన్నస్వామి కూడా ఇంకా ఉప్పల్ స్టేడియం పెద్దది సైజ్ వైజ్, ఇక్కడ చిన్న స్టేడియం. సో ఈ పిక్స్ కొంచెం ఇబ్బంది, స్పిన్నర్స్ సరిగ్గా లేకపోవడం, పేస్ బౌలింగ్. ఎప్పుడు ఆర్సీబీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే దే గో ఫర్ బ్యాట్స్మెన్, మంచి బ్యాట్స్మెన్ తీసుకుంటారు, బౌలింగ్ యూనిట్ని వీకెన్ చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. సరైన హ్యాజల్వుడ్ తప్ప, హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, అంతకుమించి మనకి పెద్దగా బౌలింగ్లో మనకి గన్ బౌలర్స్ ఎవరు కనబట్టలేదు. సిరాజ్ని తీసుకోకపోవడంపై కూడా చాలా సిరాజ్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ విరాట్ కోహ్లీస్ మ్యాన్. విరాట్ కోహ్లీ అనుగు శిష్యుడు. విరాట్ కోహ్లీ గీతకిస్తే గీత దాటాడు, అలాంటివి వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. సో సిరాజ్ హ్యాస్ డన్ వెల్. అతను కూడా తెలుసు ముఖ్యంగా ఏంటంటే మీకు చిన్నస్వామిలో ఎలా బౌలింగ్ చేయాలి, ఎలాగ రన్స్ కట్టడి చేయాలి, ఎలా వికెట్లు తీయాలనేది అది ఒక పెద్ద పజిల్ అది. ఎందుకంటే బౌలర్స్కి అదొక నిజంగా చాలా డేంజరస్ గ్రౌండ్ అది. సో అక్కడ సక్సెస్ అయిన వాళ్ళని వదిలిపెట్టడం అనేది కరెక్ట్ డెసిషన్ కాదు. బట్ ఓవరాల్గా తీసుకుంటే ఏంటంటే సరే వాళ్ళు ఇది చాలా ఇంపార్టెంట్ సీజన్ అది కాబట్టి వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ని తీసుకున్నారు, కొన్ని ఇంపార్టెంట్ టిమ్ డేవిడ్ కానీ, లియామ్ లివింగ్స్టన్, ఫిల్ సాల్ట్, వీళ్ళందరూ ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేశారు, బిగ్ హిట్టర్స్. కేఎల్ రాహుల్ని బహుశా వాళ్ళు తీసుకోకపోవడానికి కూడా అదే కారణం ఏంటంటే ఎందుకంటే కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్తో ప్రాబ్లం ఉంది. ఆర్సీబీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ ఆ చిన్నస్వామి గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారు. సో చిన్నస్వామిలో బిగ్ హిట్టింగ్ చేయాలి, పవర్ హిట్టింగ్ చేయాలి. సో అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్స్ కోసం వెళ్ళినట్టుగా ఉన్నారని అనిపిస్తున్నారు. బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే సార్ ఆల్రెడీ విరాట్ కోహ్లీ, పట్టిదార్ వీళ్ళిద్దరూ ఆల్రెడీ రిటైన్ అయ్యారు. సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన ప్లేయర్లలో వాళ్ళ బ్యాటింగ్ ఎంత స్ట్రెంగ్త్ అయిందంటే ఏమంటారు సార్? బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అయిందా అంటే ఎస్, బ్యాటింగ్ బాగానే ఉంది. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా ఈ ఆల్రౌండర్స్ ఉన్నారు, ఈ బిగ్ హిట్టర్స్ లియామ్ లివింగ్స్టన్ కానీ, ఫిల్ సాల్ట్ అండ్ టిమ్ డేవిడ్, ప్లస్ విరాట్ కోహ్లీ, రజత్ పట్టిదార్, ఈ 5 ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ జాకబ్ బెత్తెల్ అని ఒక ఇంగ్లీష్ ఆల్రౌండర్, బార్బేడస్లో పుట్టి మన జోఫ్రా ఆర్చర్ లాగా, అండ్ ఈజ్ నౌ ప్లేయింగ్ ఫర్ ఇంగ్లాండ్. వెరీ ఎక్సైటింగ్ ప్లేయర్, మంచి బిగ్ హిట్టర్. సో అతను కూడా తీసుకున్నారు. సో ఏంటంటే ఎక్కువగా వీళ్ళు ఫారిన్ ప్లేయర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. మాది మీకు సరైన ఇండియన్ ప్లేయర్స్ లేరేమో అని నాకు అనిపించింది. కృణాల్ పాండ్యా ఉన్నాడు అక్కడ. కృణాల్ పాండ్యా ఈజ్ అ గుడ్ సెలెక్షన్, ఎందుకంటే అతను కూడా ప్రూవెన్ బిగ్ మ్యాచెస్ కూడా బాగా ఆడతారు. ఒకసారి ముంబైకి ఒక ఫైనల్ కూడా గెలిపించి పెట్టాడు. బట్ ఓవరాల్గా ఇండియన్ కోర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. కానీ వీళ్ళు ఏంటంటే ది వెంట్ ఫర్ బిగ్ ఫారిన్ నేమ్స్, ఇండియన్ ప్లేయర్స్ కోసం వెళ్ళలేదేమో అని అనిపించింది. ఇషాన్ కిషన్ కోసం వెళ్ళాల్సింది. లెఫ్ట్ హ్యాండర్ కూడా బాగుంది. ఓకే, కీపర్, లెఫ్ట్ హ్యాండర్, ఇండియన్ కీపర్. మీకు ఇండియన్ కీపర్ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే మీరు ఫారిన్ ప్లేయర్స్లో బౌలర్స్ని కానీ బ్యాటర్స్ని కానీ మీరు మార్చుకునే అవకాశం. ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ ఫిల్ సాల్ట్ యాజ్ యువర్ కీపర్. దానివల్ల మీరు యూ కెనాట్ ప్లే జాకబ్ బెత్తెల్, హ్యాజల్వుడ్, లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, ఈ 4 ఆడించుకోలేరు మీరు, బికాస్ ఫిల్ సాల్ట్ ఈజ్ ఆల్రెడీ దేర్. సో ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇండియన్ కీపర్, మంచి ఇండియన్ కీపర్ తీసుకుంటే బాగుండేది వాళ్ళు. అంటే జితేష్ శర్మ కూడా ఉన్నాడు కదా సార్. సో ఫిల్ సాట్లే కాకుండా జితేష్ శర్మని కూడా ప్లేయింగ్ ఎలెవెన్లో తీసుకొని కీపర్గా వాడుకునే. జితేష్ శర్మ ఉన్నాడు. జితేష్ శర్మ ఇస్ గుడ్ సెలెక్షన్. జితేష్ శర్మ యూ కెన్ ప్లే హిమ్ యాజ్ అ బ్యాటర్ ఆల్సో. అది కీపర్గా అతను పెట్టుకుని ఫిల్ సాల్ట్ని మీరు బ్యాట్స్మెన్గా, స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడించుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే మీకు ఫారిన్ ప్లేయర్స్లో ఎక్కువ పెద్ద బిగ్ నేమ్స్కి వెళ్ళారు. కేఎల్ రాహుల్ని తీసుకుంటే చాలా బాగుండేది. సాలిడిటీ ఇచ్చేవారు. అతనికి ఆ గ్రౌండ్లో ఆడిన అలవాటు ఉంది, లోకల్ మ్యాన్, చాలా సాలిడ్. దేవదత్ పడిక్కల్ని తీసుకున్నారు, గుడ్ సెలెక్షన్. బట్ దేవదత్ పడిక్కల్ బేసికలీ ఈజ్ ఎ టెస్ట్ ప్లేయర్. అతను ఈ ఫార్మాట్లో ఎప్పుడు పెద్దగా, అతనికి ఆ స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రైక్ రేట్ ఇష్యూ కోసం మీరు రాహుల్ని వదిలేసి ఉంటే పడిక్కల్ ఆల్సో ఈజ్ హ్యావింగ్ ది సేమ్ ప్రాబ్లం. సో రాహుల్ని తీసుకుంటే బాగుండేదేమో నాకు అనిపించింది. ఓవరాల్గా సో ఇప్పుడు మీరు చెప్పిన అనాలిసిస్ ప్రకారం ఆర్సీబీ ప్లేయింగ్ 11 తీస్తే ఇప్పుడున్న ప్లేయర్స్లలో సో ఒక్కసారి ఆర్సీబీ ఐ థింక్ విల్ జాక్స్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తారు. అండ్ విరాట్ కోహ్లీ విల్ బి క్యాప్టెన్ నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు క్యాప్టెన్గా కూడా అవన్నీ తీసుకోలేదు. వీళ్ళు ఉన్న లైనప్లో కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు క్యాప్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో విరాట్ కోహ్లీ క్యాప్టెన్గా ఉంటాడని ముందు చాలా వార్తలు వచ్చినాయి, కానీ అఫీషియల్గా మేము ఇంకా ఏం అనుకోలేదు, మేము ఇంకా డిసైడ్ చేసుకోలేదని చెప్పి ఆర్సీబీ మేనేజ్మెంట్ అనౌన్స్ చేసింది.
బట్ ఇప్పుడు మనకున్న పరిస్థితి చూస్తుంటే విరాట్ కోహ్లీ దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆ టీంకి లీడర్, అసలు ఫేస్ ఆఫ్ ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ. సో అతను కెప్టెన్గా ఉంటే ఇప్పుడు అతనున్న మైండ్ స్పేస్ ప్రకారం చూస్తే ఏంటంటే చాలా చాలా మంచి చాలా పాజిటివ్ ఇంటెంట్తో చాలా కూల్గా ఉన్నాడు. సో రైట్ టైం విరాట్ కోహ్లీ ఇప్పుడు కెప్టెన్గా ఉండి అతను ఆ బాధ్యత తన మీద వేసుకోవాలి, ఈసారి కప్ గెలిపించారు. సో వాళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో మరి రజత్ పాటిదార్ ఆడాలి. రజత్ పాటిదార్ యాక్చువల్గా స్పిన్ బాగా ఆడతాడు కాబట్టి నెంబర్ 4లో ఆడినా బాగుంది. బట్ నెంబర్ 3లో లియామ్ లివింగ్స్టన్ అట్ నెంబర్ 4, జితేష్ శర్మ అట్ 5, టిమ్ డేవిడ్ అట్ 6, కృణాల్ పాండ్యా అట్ 7. సో అక్కడ వరకు మనకి బ్యాటింగ్ ఉంటుంది. ఓకే, స్వప్నిల్ సింగ్ ప్లేయింగ్ 11లో ఉండే ఛాన్స్. స్వప్నిల్ సింగ్ అండ్ కృణాల్ పాండ్యా ఇద్దరు సిమిలర్ స్కిల్ సెట్ కాబట్టి. బట్ స్వప్నిల్ సింగ్ ఉంటాడు అనుకున్నాడు, ఇది స్పెషలిస్ట్ స్పిన్నర్. స్వప్నిల్ సింగ్ ఉంటాడు. శ్రేయస్ శర్మ స్లాష్ లాస్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేశాడు. శ్రేయస్ శర్మ స్లాష్ స్వప్నిల్ సింగ్ అని మనం అనుకోవచ్చు. జాకబ్ బెథెల్ కష్టం, ఎందుకంటే మీరు కెనాట్ ప్లే హ్యాజల్వుడ్. మీరు ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ వాళ్ళకి ఉండాలి. అంటే లివింగ్స్టన్ లేదా జాకబ్ ఇద్దరులో. లివింగ్స్టన్ ఐ థింక్ ఉంటాడు అనుకున్నాను. లివింగ్స్టన్ ఏంటంటే అతను స్పిన్ బౌలింగ్ కూడా కనీసం 2-3 ఓవర్లు ఇవ్వగలుగుతాడు కాబట్టి లివింగ్స్టన్ ఉంటాడు అనుకుంటున్నాను. సో ఆర్సీబీ ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే హెజల్వుడ్ కంపల్సరీ సార్, యష్ దయాల్ అలాగే భువనేశ్వర్ కుమార్, ముగ్గురు పేసర్. ఈ రసిక్ పేరు కూడా బాగా వినిపిస్తుంది సార్. రసిక్ దార్ ఇస్ ఎ గుడ్ సెలెక్షన్, స్మార్ట్ బై అని చెప్పాలి. ఎందుకంటే రసిక్ దార్ లాస్ట్ సీజన్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. మంచి స్లోయర్ వన్స్ ఉన్నాయి అతని దగ్గర, మంచి మంచి డిసెప్టివ్ బౌలర్ అతను. సో ఢిల్లీ ఆల్సో వాంటెడ్ టు టేక్ హిమ్. సో రసిక్ దార్ ఈజ్ ఎ గుడ్ సెలెక్షన్. సో ఫాస్ట్ బౌలింగ్లో అయితే ఒక్కటే నాకు అనిపిస్తుంది అంటే మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్, మంచి పేస్ ఉండే ఫారిన్ ఫాస్ట్ బౌలర్ లేడేమో అని నాకు అనిపించింది. వీళ్ళందరూ కూడా అంత పేస్ ఉండే బౌలర్స్ కాదు, అదొకటే కొంచెం తేడా అనిపిస్తుంది. ఓకే, ఓవరాల్గా ఆర్సీబీ ఆక్షన్ పైన ఇప్పుడున్న టీం పైన 3 బెస్ట్, గుడ్, బ్యాడ్ ఈ మూడిట్లో ఏది చెప్తారు సార్? అంటే గుడ్ అని చెప్పాలి, బ్యాడ్ అని అనలేము మనం. అంటే మనం ఎందుకంటే మన చాలా మంది ఫ్యాన్స్ అయితే కాస్త అసంతృప్తిగానే ఉన్నారు టీం పైన. అంటే ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉండడానికి బేసిక్ కారణం ఇది. విల్ జాక్స్ మీద చాలా మంది విల్ జాక్స్ ఆల్రెడీ ఆర్సీబీ ఓన్ చేసుకున్నారు. విల్ జాక్స్ లేకపోవడం, సిరాజ్ లేకపోవడం, చహల్ని కోసం వెళ్ళకపోవడం, అలాగే కన్నడిగాస్ పర్టికులర్లీ దే వాంటెడ్ రాహుల్ టు బి బ్యాక్ ఇన్. అంటే బయట చాలా టాక్ వచ్చేసింది భాష, రాహుల్ వచ్చేస్తున్నాడు, రాహుల్ కూడా అలాంటి నాకు ఆర్సీబీలో ఆడాలని ఉంది అని అతను కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడం. సో ఆల్మోస్ట్ ఒక బిల్డప్ క్రియేట్ అయిపోయింది, రాహుల్ ఈజ్ గోయింగ్ ఫర్ ఆర్సీబీ అని. సడన్గా అది అయ్యేసరికి జీర్ణించుకోవడం కొంచెం కష్టంగా ఉంది. కానీ ఓవరాల్గా టీం బాగుంది ఎందుకంటే అక్కడ మీకు స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్రౌండర్స్ ఉన్నారు. టిమ్ డేవిడ్ ఆల్సో కెన్ బౌల్ బిట్ ఆఫ్ ఆఫ్ స్పిన్. సో టిమ్ డేవిడ్ ఇస్ అ వెరీ గుడ్ ఫినిషర్ యాక్చువల్లీ. ఫినిషర్ అండ్ వన్స్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మనకే అర్థమైంది ఈజ్ గుడ్ క్యాచర్ ఆల్సో. అతను 6.5 అడుగులు పొడుగుంటాడు, ఎక్కువ లాంగ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తాడు. 6 వెళ్ళే బాల్ని కూడా అతను చేయి పైకి లేపి క్యాచ్గా కన్వర్ట్ చేయగలడు. సో అలాంటి టాల్ ఫీల్డర్స్ ఫీల్డింగ్ ఇన్ దోస్ పొజిషన్స్, డీప్ మిడ్ వికెట్, లాంగ్ ఆఫ్లో అలాంటి టాల్ ఫీల్డర్స్ ఉంటే అది కూడా ఒక అడ్వాంటేజ్. అందులో బెంగళూరులో ఆ హై ఆల్టిట్యూడ్ బాల్ చాలా ఎత్తుగా వెళ్తుంటుంది. సో ఐ థింక్ దట్ విల్ బి ఈజ్ అ గుడ్ సెలెక్షన్ యాక్చువల్లీ. ఓకే సార్. సార్ చెన్నై గురించి మాట్లాడుకుంటే రిటెన్షన్ ప్లేయర్స్ కాకుండా ఆప్షన్ జరిగిన తర్వాత ఈ ఆప్షన్లో చెన్నై బెస్ట్ పిక్ అంటే ఎవరి పేరు చెప్తారు? బెస్ట్ పిక్ అంటే మనకి తెలియట్లేదు కానీ వాళ్ళు నూర్ అహ్మద్ కోసం చాలా పెద్ద అమౌంట్ పెట్టారు. ఈవెన్ ఆక్షన్లో గుజరాత్ టైటన్స్ ఆర్టీఎం యూజ్ చేసిన ఐ థింక్ ఒరిజినల్గా అతను బిడ్ వెళ్ళింది ఒక 3-4 crores వెళ్ళాడు. బట్ దే వాంటెడ్ హిమ్ బ్యాక్. మళ్ళీ ఆర్టీఎం తర్వాత వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వస్తుంది కదా, 10 crores అని చెప్పి అంత కీన్గా వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళకి క్లియర్గా ఒక నమ్మకం ఉంది. చెన్నై పిచ్లో, చెపాక్ పిచ్లో నూర్ అహ్మద్కి బాగా సూట్ అవుతుంది. చెపాక్లో నూర్ అహ్మద్ బాగా పర్ఫామ్ చేస్తాడని చెప్పి చాలా కీన్గా అంటే టార్గెట్ చేశారు ఆ ప్లేయర్ని. అలాగే అశ్విన్ కూడా తీసుకున్నారు. అశ్విన్ ఈజ్ 38 year old. కానీ చెన్నై ఎప్పుడు మనం అంటే డాడ్స్ ఆర్మీ అంటాం కదా, చెన్నైలో ఎప్పుడు కూడా అందరు ఏజ్డ్ ప్లేయర్సే ఉంటారు, ఇంక్లూడింగ్ వాళ్ళ కెప్టెన్ ధోని అయితే 43 ఏళ్ళు. కెప్టెన్ కాదు బట్ వాళ్ళ కెప్టెన్ అని లీడర్ కెప్టెన్ అనే వస్తుంది, ధోనిని మనం కెప్టెన్ గానే భావిస్తాం. ఓకే, సో వాళ్ళు 38 year old అశ్విన్ని తీసుకోవడంలో ఏంటంటే అశ్విన్కి ఆ గ్రౌండ్లో నా అనుభవం, చెన్నైకి ఆడిన అనుభవం. చెన్నై సిఎస్కేకి ఆడిన తర్వాతే అశ్విన్ ఇండియాకి వెళ్ళాడు. సిఎస్కేలో పవర్ ప్లేలో బౌలింగ్ చేశాడు అప్పట్లో. సో అతనికి అక్కడ ఆడిన అనుభవం ఉంది, ఆ గ్రౌండ్తో ఉన్న ఎక్స్పీరియన్స్. రీసెంట్గా టెస్ట్ మ్యాచ్ జరిగితే అక్కడ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సో అశ్విన్ కమ్బ్యాక్, నూర్ అహ్మద్. ఎందుకంటే చెన్నై పిచ్ అంటేనే మనకి స్పిన్నర్స్కి అక్కడ అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు పెద్దగా ర్యాంక్ టర్నర్స్ చేసుకోలేదు. కానీ ఈసారి వాళ్ళు టీం పిక్ చేసిన విధానం చూస్తుంటే
ఈసారి మంచి స్పిన్ పిచ్లు చేసుకుంటారు, స్లో పిచ్ల మీద చేసుకునే ఒక ఉద్దేశం. లాస్ట్ సీజన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. సో వాళ్ళు దానికి కారణం ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్ వికెట్స్ చేశారు. చెన్నైలో కూడా 200+ రన్స్ రావడం చూసాం లాస్ట్ సీజన్. సో ఈ సీజన్లో వీళ్ళు పిక్ చేసిన టీం బట్టి చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ టర్నింగ్ ట్రాక్స్ ఇన్ చెన్నై. సో వాళ్ళిద్దరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని అది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన అమౌంట్ వాళ్ళకి ఎక్కువ పెట్టారు. యాక్చువల్లీ చెన్నైకి మంచి మంచి ప్లేయర్స్ చాలా తక్కువ అమౌంట్కి వచ్చారు, వాళ్ళు ఎక్కువ పెట్టరు కూడా కాదు. మీరు చూడండి, డెవన్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర ఇద్దరు 10.5 11 crores లోపల ఇద్దరు మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. శామ్ కరన్ యూస్ టు గో ఫర్ 16-17 crores, 2.4 crores వచ్చాడు శామ్ కరన్, చాలా తక్కువ. సో చాలా తక్కువ అమౌంట్లో. నేథన్ ఎల్లిస్ లాంటి బౌలర్ కూడా చాలా తక్కువ అమౌంట్కి వచ్చాడు. సో ఐ థింక్ వాళ్ళకి పర్స్ తక్కువగా ఉన్నా కూడా ఐ థింక్ దే డిడ్ సమ్ స్మార్ట్ బయింగ్. మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ కూడా తీసుకున్నారు. విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, తర్వాత దీపక్ హూడా, ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళు మంచి టాలెంటెడ్ ప్లేయర్స్, కొన్ని సీజన్లు బాగా ఆడిన వాళ్ళు. కానీ ఏంటంటే రీసెంట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం డిప్ అయింది. కానీ చెన్నై దగ్గర ధోని దగ్గర ఉందో ఆ మంత్రం చెన్నై దగ్గర ఉందో, కానీ చెన్నైలో ఫెయిల్ అయిన ప్లేయర్స్ రహానే లాంటి వాళ్ళు, శివం దుబే లాంటి వాళ్ళు చెన్నై వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడం మనం చూసాం. సో ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ చెన్నైకి వచ్చి ఇండియన్ ప్లేయర్స్ మళ్ళీ వాళ్ళు పికప్ అయ్యే అవకాశం ఉంది. సో ఐ థింక్ చెన్నై ఇస్ లుకింగ్ వెరీ గుడ్. నా ఆక్షన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ అమౌంట్ ఉంది, 55 crores ఉంది, కానీ దే డిడ్ రియల్లీ వెల్ ఇన్ ద ఆక్షన్ అనిపించింది. మెయిన్లీ ఏంటంటే వాళ్ళు పాత టీంని మళ్ళీ తెచ్చుకోవడం. అవును సార్, చాలా వరకు రవీంద్ర, దేవన్ కాన్వే, అశ్విన్ ఇలాంటి వాళ్ళు ఓల్డ్ ఎల్లో, శామ్ కరన్ అలా వాళ్ళు ఏంటంటే ఆ లాయల్టీ మెయింటైన్ చేసి మళ్ళీ పాత ప్లేయర్స్. శామ్ కరన్ ఐపీఎల్లో బాగా ఆడిన సీజన్ ఏంటంటే చెన్నైకి ఆడినప్పుడు. చెన్నై నుంచి బయటకు వెళ్ళి పెద్ద అమౌంట్కి వెళ్ళినా కూడా అక్కడెక్కడ బాగా పర్ఫామ్ చేయలేదు. బట్ హీస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కేమ్ వెన్ హీ వాజ్ విత్ చెన్నై. ఆక్షన్కి ముందు సార్ రిషబ్ పంత్ని చెన్నై వాళ్ళు తీసుకుంటారనే టాక్ చాలా గట్టిగా వినిపించింది. కానీ చెన్నై వాళ్ళు కనీసం పోటీకి కూడా వెళ్ళలేదు. అంటే పంత్కి అంత పెద్ద అమౌంట్ రావడం వల్ల చెన్నై వాళ్ళు కనీసం పోటీకి వెళ్ళలేదు అనుకోవచ్చా? మరి ఎందుకు తీసుకోలేదు ఆర్సీ? అంటే వాళ్ళు తెలుసు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. ఐడియల్ సిచ్యుయేషన్ ఖచ్చితంగా పంత్ వస్తే బాగుంటుంది వాళ్ళకి, కానీ దే డోంట్ హ్యావ్ ది అమౌంట్. వాళ్ళు క్లియర్గా అర్థమైన విషయం అంటే వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదు. దాని బదులు మన పాత టీంని అంతా తెచ్చుకుందాం, మళ్ళీ ఊరికే వెళ్ళడం వేస్ట్. అతని కోసం అతని ధర పెంచడం తప్ప వేరే పరిస్థితి ఉండదు. సో ఆ రేస్లో మనం తట్టుకోలేమని చెప్పి చాలా తెలివిగా ప్రాక్టికల్గా ఆలోచించి వాళ్ళు దాని నుంచి. ఎందుకంటే ధోని ఎప్పుడు కూడా ప్రాక్టికల్, ఆయన నిర్ణయాలు కానీ ధోని టాక్టిక్స్ కానీ అంత డౌన్ టు ఎర్త్ ఉంటాయి. సో దే డిడ్ నాట్ గో ఫర్ రిషబ్ పంత్ అని అనిపిస్తుంది. అందుకే దట్ ఈస్ ద రీజన్. ఈ సీజన్లో ధోని ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉందా సార్? అది మనం చెప్పలేం. ఈ సీజన్లో ధోని అన్ని మ్యాచ్లు ఆడతాడంటే అది అతని ఫిట్నెస్ మీద ఉంటుంది. బస్ ఆడతాడు అనుకోండి. ఎందుకంటే లాస్ట్ సీజన్ కూడా మనం చూసింది ఏంటంటే ధోని కీపింగ్ చేస్తాడు. కీపింగ్తో అతనికి ఉన్న ఇంజరీస్తో ఏమి ఇబ్బంది లేదు. ప్లస్ అతను ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత అతను కేవలం కొన్ని నెంబర్ ఆఫ్ బాల్స్ 10-15 బాల్స్ కంటే ఎక్కువ ఆడట్లేదు. సో అంతే లాస్ట్లో వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. సో అందుకని ఐ థింక్ ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు వాళ్ళు చాలామంది ఆల్రౌండర్స్ కూడా తీసుకున్నారు. సో ధోని చాలా లేట్గా బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఐ థింక్ ధోని విల్ బ్యాట్ ఎంటైర్ సీజన్. నెక్స్ట్ సీజన్ ఏం ఆడతాడో లేదనేది అది ఎవరికి తెలియదు, ధోనికి ఒక్కడికే తెలిసే విషయం. అది వెల్కమ్ సీక్రెట్ విత్ చెన్నై. ఓకే, ఓవరాల్గా టీం మొత్తం చూసుకుంటే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది సార్? ప్లేయింగ్ 11 మళ్ళీ అగైన్ రుతురాజ్ అండ్ డెవన్ కాన్వే మంచి కాంబినేషన్. డెవన్ కాన్వే అడ్వాంటేజ్ అంటే మీకు ఫ్యూచర్లో ధోని రిటైర్ అయిన కీపర్గా కూడా పనికొస్తాడు. నెంబర్ 3లో మరి రచిన్ రవీంద్రన్ ఆడిస్తారా లేకపోతే రాహుల్ త్రిపాఠి ఈజ్ వెరీ గుడ్ నెంబర్ 3. నెంబర్ 4లో శివం దుబే, తర్వాత జడేజా, శామ్ కరన్, మరొక ఇండియన్ ప్లేయర్ దీపక్ హూడా లాంటి వాళ్ళు కూడా ఆడించుకోవచ్చు. దీపక్ హూడా, విజయ్ శంకర్ ఎవరినైనా ఆడించుకోవచ్చు. సో అది వాళ్ళ బ్యాటింగ్ లైన్. ఐ థింక్ బ్యాటింగ్ లైన్ అయిపోయింది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే అశ్విన్, నూర్ అహ్మద్ ఇద్దరు స్పిన్నర్స్, ఒక హాఫ్ స్పిన్నర్, ఒక చైనామన్ బౌలర్ ఇద్దరు మంచి కాంబినేషన్ అది. ప్లస్ పేసర్స్లో వస్తే మతీషా పతిరానా వాళ్ళ డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ అతను ఉన్నాడు. తర్వాత ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. నేథన్ ఎల్లిస్ కూడా ఉన్నాడు సార్. నేథన్ ఎల్లిస్ మరి రచిన్ రవీంద్రని ఆడిస్తే నేథన్ ఎల్లిస్ ఆడించుకోవడానికి ఉండదు. లేదా రచిన్ రవీంద్ర లేకపోతే ఎల్లిస్ని కూడా వాళ్ళు ఆడించుకోవచ్చు. శ్రేయస్ గోపాల్ పేరు బాగానే వినిపించింది కదా సార్, బాగానే ఆడతాడు. శ్రేయస్ గోపాల్ లేదు, బ్యాకప్గా తీసుకున్నారు అనుకున్నాను. శ్రేయస్ గోపాల్ లెవెల్కి బౌలర్స్ కావాలి కాబట్టి తీసుకున్నారు. సో ఐ థింక్ మనం ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్, ఇంకొక ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరి కాదు, మన గుర్జన్ ప్రీత్ సింగ్ కూడా ఇంట్రెస్టింగ్ సెలెక్షన్. లెఫ్ట్ ఆర్మ్ పేసర్, పంజాబీ అయినా కూడా అతను చెన్నైలో ఆడతాడు. 6 feet 3 inches హైట్ ఉంది. చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్, యంగ్ మ్యాన్.
సో గుర్జన్ప్రీత్ సింగ్ కూడా వాళ్ళ టీంలో ఉన్నాడు. ఓవరాల్గా సిఎస్కే టీం ఆక్షన్ మొత్తం చూసిన తర్వాత వాళ్ళకి అది బెస్ట్ ఉందా టీము, గుడ్డా బ్యాడా? బాగుంది, కానీ కొంచెం పేస్ బౌలింగ్లో అంటే వాళ్ళు పేస్ బౌలింగ్ అంత అనుకూలమైన గ్రౌండ్ కాదు అది. పేస్ బౌలింగ్లో ఎక్కువ ఆప్షన్స్ లేవు అంటే కమలేష్ నగర్ కోటి వీళ్ళందరూ పెద్దగా పర్ఫామ్ చేసిన వాళ్ళు కాదు. మరి ఇక్కడ ఈ టీంలో వచ్చి పర్ఫామ్ చేస్తారేమో చూడాలి. ముఖేష్ చౌదరి కూడా లాస్ట్ టైం బాగానే పర్ఫామ్ చేశాడు. పేస్ బౌలింగ్లో కొంచెం వీక్ అని, బట్ ఓవరాల్గా చాలా బాగుంది, సెలక్షన్ చాలా బాగుంది. ఒక్కటే ఏంటంటే షేక్ రషీద్ని మళ్ళీ తీసుకున్నారు వాళ్ళు. షేక్ రషీద్కి అవకాశాలు రావట్లేదు. చెన్నైలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చెన్నైతో ఉంటే మీరు ధోని అండర్లో మీకు అక్కడ మంచి యంగ్స్టర్స్కి మంచి ట్రైనింగ్ లభిస్తుంది, బ్రహ్మాండమైన గైడెన్స్ దొరుకుతుంది, అంత బాగానే ఉంటుంది. కానీ చెన్నైతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి 11 స్టార్ట్ అయితే కంటిన్యూ చేస్తారు వాళ్ళు చాలా తక్కువ మార్పులు చేసుకుంటారు. 2-3 ప్లేయర్స్ని తప్ప మార్చరు, అది కూడా ఇంజరీస్ అయితేనో లేకపోతే కొన్నిసార్లు. దానివల్ల ఏంటంటే బెంచ్ మీద ఉన్న వాళ్ళు బెంచ్ మీద ఉంటారు, ప్లేయింగ్ ఛాన్స్ దొరకడం కష్టం. సో ఈసారైనా షేక్ రషీద్కి అవకాశం, చాలా క్లాస్ ప్లేయర్ అతను, చాలా టాలెంటెడ్. గుంటూరు అబ్బాయి కదా, గుంటూరు కురాడు. సో ఆ గుంటూరు మిర్చి, మరి గుంటూరు కారం మనకు చూపిస్తాడేమో ఈసారి, చూడాలి. వెరీ వెరీ ఎక్సైటింగ్. మనకు అజరుద్దీన్ గుర్చేసే ఆ రిస్టీ స్ట్రోక్ ప్లే అతని దగ్గర ఉంది. సో ఐ థింక్ రషీద్ని మళ్ళీ ఆడిస్తే బాగుంటుంది చెన్నై ఈసారి అని నేను ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే సార్, మన హోమ్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ సీజన్లో బ్యాటింగ్లో ఒక సునామీ సృష్టించింది. ఆ తర్వాత రిటెన్షన్ చూసుకున్న తర్వాత కూడా చాలా పర్ఫెక్ట్ రిటెన్షన్ చేసుకున్నారు. ఎక్కువ ప్రైజ్ ఇచ్చిన క్లాసెన్కి 23 కోట్లు ఇచ్చినప్పటికీ కూడా మంచి రిటెన్షన్ అనే టాక్ వచ్చింది. సో ఆక్షన్ ఎలా ఉంది సార్ ఎస్ఆర్హెచ్ ఆక్షన్ బాగుందంటే వాళ్ళ ప్లేయింగ్ 11 సెట్ అయింది, కానీ బ్యాకప్స్లో కొద్దిగా అంత సరైన బ్యాకప్స్ లేవేమో నాకు అనిపించింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు Day 1 రోజున స్టార్టింగ్లో చాలా పెద్ద అమౌంట్లు పెట్టేశారు. ఇషాన్ కిషన్కి దాదాపు 12 crores అంతా పెట్టారు, హర్షల్ పటేల్కి 8 కోట్లు, షమీకి ఒక 10 కోట్లు. సో 30 crores. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ 45 crores. ఎందుకంటే 5 రిటెన్షన్స్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా తక్కువ పర్స్ ఉంది. దాంట్లో 30 crores అంటే మోర్ దెన్ 2/3 వాళ్ళు ఆల్రెడీ 2/3 అమౌంట్ వాళ్ళు 3 ప్లేయర్స్ మీద స్పెండ్ చేసేసారు. 3 మంచి ప్లేయర్సే, గుడ్ పిక్స్. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి మిగతా ప్లేయర్స్ని అందరినీ తీసుకోవడానికి సరైన అమౌంట్ లేకపోయింది. సో మిగతా ఏంటంటే వాళ్ళు చాలా రెస్ట్రిక్టెడ్. కొంతమంది ప్లేయర్స్కి వెళ్ళారు, కానీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొంచెం ఎక్కువ అమౌంట్ పరిస్థితి లేదు. సో అందుకని వాళ్ళు తర్వాత బ్యాకప్స్ సరైన వాళ్ళని తీసుకోలేదేమో అని అనిపించింది. ఒకటి నాకు నచ్చింది ఏంటంటే స్పిన్ బౌలింగ్ బాగుంది వాళ్ళు. లాస్ట్ టైం సరైన స్పిన్నర్స్ వాషింగ్టన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు, స్పిన్ బౌలింగ్లో ఆప్షన్స్ కూడా సరిగ్గా లేనట్టుగా అనిపించినాయి. కానీ ఈసారి వాళ్ళు దే వెంట్ ఫర్ యాడమ్ జాంపా ఈజ్ వెరీ గుడ్ స్పిన్నర్. అతను ఏంటంటే చాలా టీమ్స్లో ఫారిన్ స్పిన్నర్ని ఆడించడానికి వాళ్ళకి వేరే ఫారిన్ ప్లేయర్స్ అనగానే మీరు బ్యాట్స్మెన్ని ఆల్రౌండర్ని ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ ఆడిస్తారు, ఫారిన్ స్పిన్నర్స్ని రషీద్ ఖాన్ లాంటి వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని ఆడించరు. కానీ యాడమ్ జాంపా ఈజ్ వెరీ గుడ్ స్పిన్నర్, అదొక మంచి చాయిస్. రాహుల్ చహార్ కూడా మంచి పిక్. సో ఇద్దరు లెగ్ స్పిన్నర్స్, ఇద్దరిలో మీకు కొన్నిసార్లు కావాలంటే జాంపాని ఆడించుకోవచ్చు, లేదా ఒక ఫారిన్ ప్లేయర్ని 4th ప్లేయర్గా ఆడించుకుంటామంటే యూ కెన్ ప్లే రాహుల్ చహార్. సో స్పిన్ బౌలింగ్లో వాళ్ళకి అది చాలా మంచి డెసిషన్గా మనం చెప్పుకోవాలి. జీషన్ అన్సారీ అని మరొక స్పిన్నర్ని తీసుకున్నారు, అతను కూడా లెగ్ స్పిన్నరే, ఫ్రమ్ యూపీ ప్రీమియర్ లీగ్లో చాలా బాగా పర్ఫార్మెన్స్, టాప్ వికెట్ టేకర్. సో స్పిన్ బౌలింగ్లో బాగా ఉన్నారు, కానీ పేస్ బౌలింగ్లో నాకు అంత టాలెంట్ కానీ జయదేవ్ నాట్కర్ని తీసుకున్నారు, షమీని తీసుకున్నారు. షమీ, భువి అండ్ నటరాజన్ అని దే విల్ బి మిస్సింగ్ బోత్ ఆఫ్ దెమ్. బట్ షమీ, హర్షల్ పటేల్ ఆ లోటు తీరుస్తారని ఎక్స్పెక్ట్. హర్షల్ పటేల్ విషయం నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే హర్షల్ పటేల్ ఎప్పుడు కూడా స్లో వికెట్స్ మీద బిగ్ గ్రౌండ్స్ ఉంటే అతని కట్టర్స్ వేస్తారు, అతను స్లోయర్ 1 స్పెషలిస్ట్. ఆ కటర్స్ ఎక్కడ యూస్ఫుల్ అవుతాయంటే మీకు స్లో పిచెస్ మీద ఎక్కడైతే బాల్ గ్రిప్ అవుతుందో అక్కడ. కానీ మన ఉప్పల్ స్టేడియం టోటల్గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, అక్కడ అతను ఎంత ఎఫెక్ట్, ఎందుకంటే గతంలో అతను ఆర్సీబీకి ఆడినప్పుడు కూడా అంత పెద్దగా సక్సెస్ కాలేదు. సో అదొక్కటే కాస్త హర్షల్ పటేల్ సెలక్షన్ విషయంలో కాస్త తొందరపడ్డారేమో అని నాకు అనిపించింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక పిక్ సార్, ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్లోకి వస్తారని దాదాపు ఎవరు అనుకోలేదు. కానీ ఒక మంచి స్ట్రాటజీతో ఇషాన్ కిషన్ని తీసుకున్నారు, కరెక్టే. కానీ సార్ అతను ఏ ప్లేస్లో ఆడే అవకాశం ఉంది? ఒకవేళ 1 డౌన్లో వస్తే 3 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్సే అవుతారు. సో ఇషాన్ కిషన్ ఏ ప్లేస్లో ఆడే అవకాశం ఉంది సార్? ప్లేయింగ్ ఎలెవెన్లో ఎక్కడ ఫిట్ అవుతారు? ఇషాన్ కిషన్ సక్సెస్ మీరు ఇంటర్నేషనల్లో చూసుకున్నా, డొమెస్టిక్లో చూసుకున్నా, ఐపీఎల్లో చూసుకున్నా, మెయిన్లీ అతను ఓపెనర్గా పవర్ ప్లేలో చాలా బాగా ఆడతాడు. పవర్ ప్లేలో ఇట్ టేక్స్ ఛాన్సెస్, ఎక్కువ బాల్ని ఇన్ ద ఎయిర్ ఆడతాడు. పవర్ ప్లేలో మీకు వేకెంట్ స్పేసెస్ ఉంటాయి కాబట్టి ఆ షాట్స్ క్లిక్ అవుతాయి. సో మీకు ఆల్రెడీ మీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సెట్ అయిపోయింది, మీ స్ట్రెంతే ఆ ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో దాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి లేదు. మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. సో నెంబర్ 3లో లెఫ్ట్ హ్యాండర్ని ఎవరు ఆడించారు కదా,
వరుసగా ముగ్గురు రైట్ హ్యాండర్స్ని ఆడిస్తారు కానీ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ని ఎవరు పంపరు. సో నితీష్ రెడ్డిని నెంబర్ 3కి పుష్ చేయాలి. నితీష్ రెడ్డి ఈజ్ గుడ్ అట్ నెంబర్ 4 ఆస్ట్రేలియా. నెంబర్ 3 కూడా ఆడగలడు, ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, మంచి ఫామ్లో ఉన్నాడు. నితీష్ని నెంబర్ 3లో ఆడించుకోవాలి, ఇషాన్ని నెంబర్ 4లో, క్లాసన్ అట్ 5. సో అండ్ 6లో బహుశా అభినవ్ మనోహర్ లేదా అభినవ్ మనోహర్ నెంబర్ 3లో దింపాలి. సో కొంచెం ఆ ఇండియన్ ఇషాన్ కిషన్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టేశారు. మరొక ఇండియన్ ప్లేయర్, మంచి ప్లేయర్ని తీసుకుని ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. సో అక్కడ ఆ స్లాట్ కొంచెం వీక్గా అనిపిస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మరి ఎవరు ఉంటారనేది కూడా కొంచెం చూసుకోవాలి. ఇంపాక్ట్ ప్లేయర్గా సరైన ప్లేయర్స్ వాళ్ళకి ఇండియన్ ప్లేయర్స్ కావాలి కదా. కమింగ్ ద మెండిస్ ఈజ్ అ వెరీ గుడ్ సెలెక్షన్, ఎందుకంటే క్లాస్ ప్లేయర్ అతను, టెస్ట్ స్పెషలిస్ట్ నో డౌట్, కానీ ఈ ఫార్మాట్లో కూడా సక్సెస్ కాగలదు. చాలా చాలా మంచి యంగ్స్టర్, చాలా టాప్ క్లాస్ ప్లేయర్ అతను. సో కమింగ్ ద మెండిస్ కనుక క్లిక్ అయితే వాళ్ళకి ఆ 4th ఫారిన్ స్లాట్ని ఫిలప్ చేసుకోవచ్చు. సో వెరీ గుడ్ సెలెక్షన్ కమింగ్ ద మెండిస్, తక్కువ అమౌంట్కి వచ్చాడు వాళ్ళకి.